నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బహిరంగ స్థలాలలో ప్రకటనలు వెంటనే తొలగించాలని ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం. కృష్ణలంక వాసుల దశాబ్దాల కళ నెరవేర్చిన ఘనత సీఎం జగన్ది అని చెప్పిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. గత 10 ఏళ్లు ప్రజా సమస్యలు గాలి కొదిలేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్పై ఆగ్రహం. టీడీపీ బీసీల పార్టీ అని తెలిపిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, బీసీలకు టీడీపీ వెన్నెముకలా ఉంటుందని స్పష్టం. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్లను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లోనూ, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హోర్డింగ్లను ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తొలగించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరిచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోనూ మరియు 48 గంటలలో ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాల్సి ఉందన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ కార్యాలయానికి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలను పంపాలని ఆదేశించారు. సి విజిల్లో అందే ఫిర్యాదుల్లో 100 నిమిషాల్లోపు ఎన్నికల సంఘం నుండి అందే ఫిర్యాదులపై, అదే రోజు మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై మరియు ఇతర ఫిర్యాదులపై 24 గంటలలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పలు కేసులపై తీసుకున్న చర్యలను ఆయన సమీక్షిస్తూ కేసులకు సంబంధించి వాస్తవ నివేదికను తమకు వెంటనే అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారులు ఇచ్చే ప్రతిపాదనలను వెంటనే హోంశాఖకు పంపాలని సూచించారు. కృష్ణలంక బ్రహ్మరాంబాపురం వాసుల దశాబ్ద కళ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గత 10 ఏళ్లుగా గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న పేదల సమస్యలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బ్రహ్మరాంబాపురంలోని ఇళ్లకు ప్రభుత్వం సంపూర్ణ హక్కులు కల్పిస్తూ జీవో విడుదల చేసిన సందర్భంగా కృష్ణలంక మలేరియా హాస్పిటల్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ బ్రహ్మరాంబాపురం వాసుల 70 సంవత్సరాల కళ నెరవేరిందన్నారు. దాదాపు 7 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణకు జీవో నెంబర్ 107 విడుదల చేసి ప్రజల కష్టాలు తీర్చిన దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చి జీవో విడుదల చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గత 10 ఏళ్లుగా గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండి పేదల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కార్పొరేటర్ కొండారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మరాంపురం ప్రాంతంలో ఈ ప్రాంత వాసుల ఒక చిరకాల కోరిక ఏదైతే గతంలో ఈ ప్రాంతం అంతా గారా శ్మశానంగా రుద్రభూమి ప్రాంతంలో ఉండటం వల్ల ఎటువంటి రిజిస్ట్రేషన్లు కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, కొనుగోలు కానివ్వండి ఏది కుదరక ఈ ప్రాంత ప్రజానికం మా ఒక ఇంటి మేర మాకు హక్కు కల్పించాలని చెప్పని ఏదైతే కోరటం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 70 సంవత్సరాల ఈ ప్రాంత చిరకాల కోరికైన
బ్రహ్మరామపురం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయొచ్చు అని చెప్పిన విధంగా ఈరోజు ఇక్కడున్న ప్రజానికానికి హక్కు కల్పించే విధంగా కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకంతో అందరి గారి ధన్యవాదాలు చెప్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో నేను కానివ్వండి, మా కార్పొరేటర్ కొండారెడ్డి గారు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఒకటే కోరిక, జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ మా ఇంటి మీద మాకు హక్కు కల్పించాలని చెప్పని ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించి, ఎందుకంటే అతి కష్టమైన పని, గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, గద్దె రామ్మోహన్ కానివ్వండి, ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పని ఇక్కడున్న ప్రజానికాన్ని మోసం చేసి 2014 అయితే గద్దె రామ్మోహన్ నేను కనుక ఇక్కడ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయకపోతే 5 కోట్లు నేను ప్రజానికానికి ఇస్తానని చెప్పని అబద్ధపు హామీలతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చెయ్యకుండా చివరి నిమిషంలో అదిగో అయిపోతుంది, కాగితం నా కారులో ఉంది, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడికి నాకు పాలాభిషేకం చేయాలని చెప్పని దొంగ పాలాభిషేకాలు చేసుకున్న నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది నిజాయితీ. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గం వచ్చిన తర్వాత ఆ రోజు అనౌన్స్ చేశారు, బ్రహ్మరామపురం ప్రజానికానికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కి నేను జీవో అందిస్తానని చెప్పి. దానికి అనుగుణంగా ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో చెప్పారంటే చేస్తారని చెప్పిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా 1189 మందికి 15 ఎకరాల 6 సెంట్లు ప్రాంతం అంతా గారు ఇదివరకు రుద్రభూమి ప్రాంతాన్ని ఈరోజు క్లాసిఫికేషన్ ద్వారా ఈరోజు విలేజ్ సైట్గా మార్చి ఇక్కడున్న ప్రజానికానికి సంపూర్ణ హక్కు కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రేపు 2024లో ఏదైతే 175 నియోజకవర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో ఈరోజు ఆయన ఒక సహకారంతో, ఆయన ఒక నాయకత్వంలో ఏ విధంగా ఈ యొక్క 5 సంవత్సరాలు స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు అందరి సహకారంతో, ప్రజానికి ఒక సహకారంతో ఏ విధంగా అయితే పనిచేశారో ఈరోజు ఆ పనితనాన్ని గుర్తించి ఒక కమిట్మెంట్గా ఏ నాయకుడు అయితే ఉంటారో ఆ కమిట్మెంట్ గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ఒక ధన్యవాదాలు, మా ఒక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం కల్పించారు, ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన ప్రతి పని చేసి పెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు 2024లో ప్రజానికి ఒక సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలందరూ ఒక సహకారంతో 2024 జూన్ 4వ తారీఖున పోలింగ్ తేదీ, జూన్ 4వ తారీఖున పోలింగ్, మే 13 పోలింగ్, జూన్ 4 కౌంటింగ్, మే 13న పోలింగ్ తేదీ, జూన్ 4న కౌంటింగ్ రోజున 170 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన చెప్తూ సెలవు తీసుకున్నాం. జీవో రావడం చాలా సంతోషం ఉంది. మన గత 2 రోజుల క్రితమే మనం జీవో జగన్ గారి నోటి నుంచే బ్రహ్మరామపురం ఇళ్ల పట్టాలని ట్యాక్స్ తక్కువతో మనకు రిజిస్ట్రేషన్ చేస్తామని మన కృష్ణలంక రాణిగారి తోట ప్రాంతానికి వచ్చినప్పుడు జగన్ గారి నోటి నుంచే చెప్పడం జరిగింది. గతంలో చాలామంది జీవోలు వచ్చాయని పాలాభిషేకాలు చేయించుకొని దాని గురించి పట్టించుకోకుండా వదిలేశారు. మన అవినాశను దీని మీద పోరాడి సీఎంఓలో వాళ్ళ దగ్గరుండి చూసుకొని ఈ జీవో కూడా తీసుకొని రావడం జరిగింది. గత 70 ఏళ్ళ నుంచి ఇక్కడ అందరూ బీఫాములతో రిజిస్ట్రేషన్ లేక లోన్లు రాక ఇంటి పట్టాలు వాళ్ళగా ఉండి కూడా కరెంటు బిల్లులు వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదన్నీ మేము అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాదాపు 2 సర్వేలు చేయించాం. ప్రతి ఇంటికి మళ్ళీ తిరిగి వాళ్ళ హక్కులు వాళ్ళ ఇళ్ల పట్టాలు తీసుకొని కొలతలు వేసుకొని అవినాష్ అన్న నాయకత్వంలో 2 సార్లు సర్వే చేయించాము. ఇప్పుడు అవినాష్ అన్న కష్టపడి జీవో తీసుకొచ్చి వీళ్ళకి శాశ్వత హక్కులు కల్పించాడు. వీళ్ళకి రిజిస్ట్రేషన్కి కూడా త్వరలోనే వాళ్ళకి అధికారులు వచ్చి ఎంఆర్ఓల సమక్షంలో కూడా వీళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. దీనికి చాలా సంతోషం ఉంది. అవినాష్ అన్నకి ఎల్లవేళలా 22వ డివిజన్ బ్రహ్మరామపురం ప్రజలు రుణపడి ఉంటారని, రానున్న రోజుల్లో అవినాష్ అన్న అత్యధిక మెజారిటీలో తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్లో 5,000 పైచీలకు మెజారిటీ మేము అందరికి అందిస్తామని అవినాష్ అన్నకి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిత్రపటం
సాక్షిగా మేము తెలియపరుస్తున్నాము. ఎల్యుఎస్ నగర్లోని ఆహ్వానం కళ్యాణ మండపం నందు సెంట్రల్ నియోజకవర్గ యాదవ సంఘం ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి బోండా ఉమా, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేశినేని శివనాథ్, మాజీ మంత్రి కొలుసు పాదసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు హయాంలో మొట్టమొదటిసారిగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అన్నారు. అలాగే బీసీలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. బీసీల పార్టీ అని, టీడీపీ అని బీసీల అభ్యున్నతి కోసం చట్టసభల్లో అన్ని సామాజిక వర్గాలకు చట్టసభల్లో ఆ రోజు మొట్టమొదట అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నారు. బీసీలకు కీలకమైనటువంటి మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి బీసీలను పూర్తిగా మోసం చేశాడని చెప్పారు. భావితరాలకి ప్రజలకి అందరికీ కూడా ఒక అంటే ఒక గుర్తింపు పొందే వ్యక్తిలాగా ఉండాలి తప్పితే వాళ్ళ ప్రవర్తన ద్వారా కానీ లేకపోతే వాళ్ళ మాట తీరు కానీ ప్రజల్ని గౌరవించే విధంగా ఉండాలి తప్పితే ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం అది సంస్కారహీనం అని చెప్పేసి అనిపించుకుంటుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు సిద్ధాంతాల మీద విభేదించవచ్చు, లేకపోతే విధానాల మీద విభేదించవచ్చు, లేకపోతే అమలు చేసే తీరు మీద విభేదించవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆఖరికి ఇంట్లో మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడే సంస్కృతి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళంటే ప్రజలకి ఒక గౌరవ భావం ఉంటుంది. వాళ్ళంతా కూడా ఏదో ఉన్నతిలోని ఒక భావనలో ఉంటారు ప్రజలందరూ కూడా. సో మన మాట తీరు ఆ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండాలి తప్పితే నీచమైన కుసంస్కారంగా మాట్లాడితే అది ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి భావిస్తున్నాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ సంస్కృతి బాగా బలపడింది. అది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యనమలకుదురులోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుండి అష్రఫ్ ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అన్ని వర్గాలకు మేలు చేసే వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో అస్సాం, కరీం, భాషా, లతీఫ్, ఇమ్రాన్, రాజా, లంక కోటేశ్వరరావు, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు గడ్డ మీద
మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించడం కోసం విజయదుందుబి మంచి మెజార్టీ సాధించే దిశగా అడుగులు వేస్తూ ప్రజలందరితో కూడా మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు ఇంకా మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో మేలు ఏ విధంగా వాళ్ళకి చేకూరింది, ఇంకా ఎవరైనా ఒకళ్ళో అరో మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా మేలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు ఇంటింటికి కూడా ప్రచారాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. తాడిగడప మున్సిపాలిటీ యనమలకుదురు నుంచి ప్రారంభించాం. పెనమలూరు నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరూ కూడా కలుస్తా, వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టిన గురుతర బాధ్యత పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆయన నాకు కల్పించారు. తప్పనిసరిగా నియోజకవర్గాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళటంలో, పేద ప్రజల సమస్యలను తీర్చడంలో, పేదలకి మేలు చేయటంలో నా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు కూడా నిత్యం ఈ పాటికే అన్ని మీటింగుల్లో కూడా నా ఫోన్ నెంబర్తో సహా నా అక్కచెల్లెమ్మలకి ఇచ్చా. వాళ్ళు నిత్యం నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నా. ఇంకా కొన్ని వాళ్ళ ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నా. ఈరోజు నన్ను నమ్మారు, జగనన్న అడుగు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నినదిస్తున్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలకు చేరువవుతా, ప్రజల మనసులో చూరకుంటా నియోజకవర్గాన్ని ఎవరూ చేయలేనటువంటి అభివృద్ధి దిశగా నడిపిస్తానని చెప్పేసి మీ ద్వారా పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి తెలియజేస్తా ఉన్నాను. కష్టపడే గుణం, పని చేసే తత్వం మీ జోగి రమేష్కు ఉంది. ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, ఇక్కడే ఉంటా, మీ మధ్యనే ఉంటా, ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు జోగి రమేష్ గారు 1వ వార్డు నుంచి కడప గడప ప్రోగ్రాం ప్రారంభించేశారు. దీనికి లోకల్గా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఇటు సానుభూతి పరులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అయితే ఒకటే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 175 ఏమైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇక్కడ స్పందన మాత్రం బ్రహ్మాండం కనబడతా ఉంది. ఈ పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ గారిని 50,000 అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ని మరి ఇంకోసారి మంత్రిగా ఏర్పాటు చేసుకోవడం కోసం మేము సంసిద్ధంగా ఉన్నాము. ఆయన కోసం మేము ఎలక్షన్ల వరకు చివరి మెట్టు వరకు మేము ఆయన ద్వారాగా గడపగా పోరాడుతూనే ఉంటాము. పేద ప్రజలకు అండగా నిలిచింది వైసీపీ నేతలేనని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కొండ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. టీడీపీ నేతలు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పేరిట డబ్బులు దండుకుంటే తమ నేత జగనన్న మాత్రం రూపాయి ఖర్చు లేకుండా పేదల కల సాకారం చేశారని వివరించారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తన ప్రచారంలో భాగంగా 40వ డివిజన్ 25వ సచివాలయ పరిధిలో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ ఎర్రెడ్ల ఆంజనేయ రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా జగనన్న సాగిస్తున్న పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పేరిట డబ్బులు దండుకుంటే తమ నేత జగనన్న మాత్రం రూపాయి ఖర్చు లేకుండా పేదల చిరకాల స్వప్నం నెరవేర్చి ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేశారని వివరించారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయం సాధించి జగనన్నకు కానుక అందజేస్తామని వారు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 40వ డివిజన్
122వ సచివాలయం పరిధిలో గడప గడప కార్యక్రమం కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరిస్తూ, ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుని స్థానిక అధికారులను పిలిచి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాం. మరి ఎంతో అభివృద్ధి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరుస్తున్నాం. అలాగే కోట్లాది రూపాయలతో డివిజన్లో అభివృద్ధి చేసి మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే క్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు అందుబాటులో ఉంటూ స్థానిక ప్రజలకి అన్ని విధాల ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ఇన్ని అవసరాలు తీరుస్తూ ఇన్ని పథకాలు ఇస్తూ మేము ముందుకెళ్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే హారతులు పలుకుతున్నారు. అయ్యా మేము జగనన్నకే ఓటేస్తాం, మా జగనన్న మాకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అలాగే అనేక సంక్షేమ పథకాలతో మా పిల్లలు చదువుకుంటున్నారు. వృద్ధులకు కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తారీఖుకే. అలాగే కొండ ప్రాంతం నివసించే వారికి ఎప్పుడా అని ఎదురు చూస్తూ 30-40 సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా సరే ఆదుకోలేదు. మరి ఈరోజు కొండ ప్రాంతం నివసించే వాళ్ళకి జగనన్న రెగ్యులైజేషన్ చేసి వాళ్ళ మహిళల పేరు మీద ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జగనన్న పాలనలో మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం లభిస్తుందని. అలాగే కొండ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కళ్ళు కూడా నాయకుడు కూడా కొండ ప్రాంతాన్ని మెట్లెక్కిన నాయకుడు లేడు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి గడపకి వెళ్ళి కొండ పై ప్రాంతాన్ని కూడా వెళ్ళి చూసి సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఈరోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు మన 40వ డివిజన్లోని 122వ సచివాలయం పరిధిలో మరి ఉదయం నుంచి కూడా మనం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము ఇదిగో ఈ పనులు చేశాము అని చెప్పేసి కాళ్ళు ఎగరేసుకొని ఈరోజు గడప గడపకు మరి గర్వంగా ఓటు వెళ్ళేటువంటి పరిస్థితి మరి ఈరోజు మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఈ డివిజన్లోనే దగ్గరగా 25 కోట్లు గతంలో ఎంతో కాలం నుంచి ఈ డివిజన్ను పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీలు ఏ రోజు కనీసం ఒక రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దగ్గరగా 25 కోట్లు ఖర్చు పెట్టాము. ఇప్పటి వరకు ఈ సచివాలయం పరిధిలోనే హనుమయ్య వీధి కావచ్చు, పోపూరు వారి వీధి కావచ్చు, గుడివాడ రామారావు వీధి కావచ్చు, అదేవిధంగా అమృత అపార్ట్మెంట్ రోడ్డు కావచ్చు, అన్నీ కూడా సీసీ రోడ్లు వేసాము. ఇప్పుడు ఆకుల రాజేశ్వరరావు మిల్ రోడ్డు ఇది కూడా సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును ప్రకటించడం సంతోషకరమని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా నిలుస్తున్న అవినాష్ను భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రికి గిఫ్ట్గా ఇస్తామన్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును అధిష్టానం ప్రకటించడంతో 15వ డివిజన్లో సంబరాలు అంబరాన్నంటాయి. 15వ డివిజన్ కార్పొరేటర్లు మరియు బెల్లం దుర్గా ఆధ్వర్యంలో రామలింగేశ్వర నగర్ కట్ట పడవల రేవు సెంటర్లో పార్టీ శ్రేణులతో కలిసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ 4 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడిన అవినాష్ను గుర్తించి సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్న తమ యువ నాయకుడు అవినాష్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల చెల్లారావు, పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మా ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈడుపల్లిలో 175 నియోజకవర్గాల సందర్భంగా అనౌన్స్ ఎమ్మెల్యే సీట్లు మరియు ఎంపీ సీట్లు అనౌన్స్ చేసింది. దానిలో భాగంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారి పేరు అనౌన్స్ చేస్తుండలో మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ 15వ డివిజన్లోని పడవల రేవ్ సెంటర్ దగ్గర మా యొక్క 15వ డివిజన్ ప్రజానీకం కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి మరి మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు గారు, 15వ డివిజన్ నా యొక్క అన్నదమ్ములు, బాబాయిలు, పెద్దనాన్నలు, వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ దానికి సందర్భంగా టపాసులు పేలుస్తూ మరి
స్వీట్లు పంచుతూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు పాలాభిషేకం చేశాం. ఈరోజు ఇదే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా 4 ఏళ్ల క్రితం ఏదైతే ఇన్ఛార్జ్ పదవి అప్పటి నుంచి కూడా ఈ రోజుకి కూడా అవినాష్ గారి కష్టం ప్రతి ఇంటికి కూడా తూర్పు నియోజకవర్గంలో ప్రతి గుమ్మానికి తెలిసిన పేరు ఏదన్నా ఉందంటే అది దేవినేని అవినాష్ గారి పేరే. మరి దేవినేని అవినాష్ గారి పేరుని ఈరోజు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు మా 15వ డివిజన్ ప్రజలందరం కూడా మేము అవినాష్ గారిని అత్యంత మెజార్టీగా ఎమ్మెల్యేగా చేసి తీర్చుకుంటామని చెప్తూ మేము ఈ యొక్క సందర్భంగా మా యొక్క సంతోషాన్ని ఇక్కడ మేము అందరం కూడా జరుపుకుంటాం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈరోజు సీట్ అనౌన్స్ చేసినందుకు మేము ఎంత సంతోషంగా మా యొక్క కార్యకర్తలు కానీ మా యొక్క కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా 15వ డివిజన్ ప్రజానికి అందరం కూడా మేము ఎంత అయితే సంబరాలు చేశామో మరి అదే జూన్ 4వ తారీఖున అవినాష్ గారు విన్నింగ్ సీట్తో మేమందరం కూడా విన్ అయ్యారని అంతే సంబరాలు చేసుకుంటూ మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతూ వై నాట్ 175 అనే విధంగా మళ్ళీ ప్రభుత్వంలో మేమందరం పనిచేస్తాక ముందుకు వెళ్తామని చెప్తూ మరొకసారి దేవినేని అవినాష్ గారికి సీట్ అనౌన్స్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుస్తూ మా తరపున అవినాష్ గారిని ఎమ్మెల్యేగా తీర్చిదిద్ది గిఫ్ట్ ఇస్తామని చెప్తూ 15వ డివిజన్ ప్రజానికం తరపున మేమందరం కూడా సెలబ్రేట్ చేసినందుకు ధన్యవాదాలు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించారు ఏకదాటిగా కూడా. దమ్మున్న సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎంపీ సీట్లు 25కి 24 ప్రకటించారు. అలాగే ఏదైతే మా తూర్పు నియోజకవర్గం నుంచి 4 సంవత్సరాల నుంచి నిత్యం జనాల్లో తిరుగుతున్నటువంటి దేవినేని అవినాష్ గారికి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారికి సీటు ప్రకటిస్తాం. వారికి ప్రత్యేకమైన 15వ ప్రజల తరఫున మా తరఫున అందరి తరఫున కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారికి సీటు ఇచ్చారో దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఈ తూర్పు నియోజకవర్గంలో నుంచి ఈ రామలింగేశ్వరంలో నుంచి 5 సార్లు మేము గెలిపించాం. అదేవిధంగా అవినాష్ గారు ఫస్ట్ టైం ఇక్కడ వేస్తున్నారు. 40,000 మెజార్టీతో అవినాష్ గారిని గెలిపించే బాధ్యత మాదే. తీసుకొచ్చి రేపు అవినాష్ గారిని మినిస్టర్గా కూడా ఏదైతే దేవినేని నెహ్రూ గారు మినిస్టర్ అయ్యారో అదేవిధంగా అవినాష్ గారిని కూడా మినిస్టర్ చేసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. నిజంగా చెప్పాలంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన గద్దె రామ్మోహన్ గారు కనీసం 90-80 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. చిన్న కుర్రాడైనా ఇన్ఛార్జి తీసుకుని 4 సంవత్సరాల్లో 650 కోట్లు ఖర్చు పెట్టి నిజంగా ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టలేని విధంగా ఖర్చు పెట్టి ప్రజల మన్ననలు పొంది నిత్యం ప్రజల్లో తిరుగుతున్న ఏకైక నాయకుడు అవినాష్ గారు. తప్పనిసరిగా అవినాష్ గారిని చూసి అందరూ కూడా ఓట్లేస్తారు. మేమందరం కూడా అవినాష్ గారికి పూర్తి మద్దతు తెలుపుతూ రేపు రాబోయే కాలంలో జూన్ 4న ఎలక్షన్ అవుతుంది. మేము తప్పనిసరిగా అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తుంది. ప్రతి ఇంటికి నీరు అందించడమే లక్ష్యంగా భారతీయ యోజన రైతు పార్టీ పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షుడు మోరా పిచ్చిరెడ్డి స్పష్టం చేశారు. అదృష్టవశాత్తు ఎన్నికల కమిషన్ కూడా తమ పార్టీకి వాటర్ ట్యాంక్ గుర్తును కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో లోగోను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో తమ పార్టీ తరపున పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలో పనిచేశాను. రాజశేఖర రెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉన్నాను. అయినా సరే నేను ఆయన పోయిన తర్వాత వచ్చిన వాళ్ళు పద్ధతులు నచ్చక నేను బయటకు వచ్చి భారతీయ యువజన రైతు పార్టీ స్థాపించడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను నేషనల్ పార్టీగా. అలాగే ఈ రాష్ట్రంలో మంచి ఒక రాజకీయ పార్టీ తీసుకురావాలి, ఒక ఆలోచనతో ముందుకు నడవాలని చెప్పి ఆలోచనతో
జరిగింది, చేయటం జరిగింది. అలాగే ఈ వాటర్ ట్యాంక్ గుర్తు ఎంతో సంకల్పంతో నాకు అదే కావాలి, ప్రతి ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వాటర్ అందియాలి, ఆ యొక్క ఆలోచనతో నాకు నేను దేవుని కూడా కోరుకున్నది కూడా అదే వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు పార్టీని బలోపేతం చేసుకుంటూ 175 నియోజకవర్గాలలో క్యాండిడేట్లు కూడా నిలబెడుతున్నాము. త్వరలో అది కూడా ఈ వారంలో పెడుతున్నాము. మీ అందరి మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులు, ప్రింట్ మీడియాలకి అందరికీ నమస్కారం. మాకు సహకరించమని కోరుకుంటున్నాం. మళ్ళీ నేను మీటింగ్లో అందరితో కూడా మన మీడియా అందరితో కూడా మాట్లాడతానని చెప్పేసి కూడా మనం చేసుకుంటున్నాం. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. నా పేరు బి జయకుమార్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అండి భారతీయ యువజన రైతు పార్టీకి. మేము ముందుగా చెప్పింది ఏంటంటే, ఈరోజు మాకు ఎన్నికల గుర్తు రావడం, ఆ గుర్తుని డిస్ప్లే చేయడం, ప్రజలకు తెలియజేయడానికి మేము ఆవిష్కరణ సభ పెట్టాం. అందరూ సహకరించారు. అందరూ వచ్చి ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరియు మేము చెప్పేది ఏంటంటే, ఆశా వాళ్ళకి మంచి సేవా దృక్పథంతో పనిచేయాలని, రాజకీయాల్లో మహిళలు, తర్వాత యువకు పిలుపునిస్తున్నాం యువతకు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అందరికీ తెలుసు, మేమేం సపరేట్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇప్పుడున్న మా పరిస్థితిని వెంటనే మార్చాలంటే ఎవరి తరం కాదు. కానీ ఇప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా మేము కూడా మేనిఫెస్టో రెడీ చేస్తున్నాం. అతి త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాం. మా విధి విధానాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం. అయితే మేము చెప్పేది ఏంటంటే, అందరికన్నా కొత్త విధానంలో వెళ్ళాలని, రైతులకు అండగా ఉండాలని, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అంటే జీవితంలో ఏంది ఆస్తి కానీ, చదువు కానీ, పని కానీ, ఇట్లాంటి విషయాల్లో మేము జాగ్రత్త వహించి, ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు వహించి మంచి పథకాలు పెడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా పిచ్చిరెడ్డి గారికి, మా వ్యవస్థాపక పిచ్చిరెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే, అయ్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా వెనకడుగు వేస్తున్న వాళ్ళకు కూడా ధైర్యాన్ని నింపి మంచి పరిస్థితులను కల్పించమని, అట్లాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ భేదాభేక్షం లేకుండా పనిచేసే వారిని గుర్తించి వాళ్ళకి మంచి పరిస్థితి చేయమని కోరుకుంటున్నాను. సమాజంలో మంచి పెంపొందించేందుకు, ఆదర్శప్రాయంగా నిలిచే విధంగా జీవించేందుకు విజయవాడ క్రిస్టియన్ రైట్స్ సెంట్రల్ నియోజకవర్గ పాస్టర్స్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేశామని ఫాదర్ మంగళపూడి జోసెఫ్ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో పాటు సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సొసైటీ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రజానికం, సంఘ కాపర్లు పాల్గొనాలని ఆయన కోరారు. తమ సొసైటీ సెక్రటరీగా బండ్ల మరియదాస్, ట్రెజరర్ పల్లె ప్రభుదాస్, వైస్ ప్రెసిడెంట్గా ప్రతిపాడు ప్రకాష్, జాయింట్ సెక్రటరీగా ఎస్ రమేష్ నియమించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మెంబర్ సల్మాన్ రాజ్, దారు వేముల ఆనందరావు, దారం కిరణ్ కుమార్, కొలవెంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రెవరెండ్ మంగళపూడి జోసెఫ్. మరి మేము ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులని, అలాగనే మన దేశము విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న మరి భాషలు, విభిన్న జాతులు కలిగినటువంటి భారతదేశంలో మనం ఉంటున్నాం. కాబట్టి మరి అనేక మంది వారి వారి విశ్వాసాల్లో జీవితాలను కొనసాగించి వెళ్ళిపోతున్నారు. మరి ప్రత్యేకంగా మేము మరి విజయవాడ క్రిస్టియన్ రైట్స్ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ పాస్టర్స్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేశాము. దీని ద్వారా మరి అనేక మందికి మరి మా సేవలను విస్తృతపరిచి సమాజాన్ని మరి నైతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజిక పరంగా మరి అనేక విధాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా మరి తెలియజేసి వారికి అవగాహన కలిగించి మంచి జీవితాన్ని జీవించడానికి మరి ఈ సొసైటీ ద్వారా మరి అనేక మంది పాస్టర్లని మరి వారిని ప్రోత్సహిస్తూ వారి జీవితాల్లో, అలాగే వారు నడిపిస్తున్నటువంటి సంఘాల జీవితాల్లో, సమాజంలో సువార్థికులుగాను, అలాగే ఆయా ప్రాంతాల్లో చేస్తున్నటువంటి వారి సేవల్లో ఒక ప్రత్యేకత మరి సంతరించుకోవటానికి మరి చట్ట ప్రకారంగా ఈ యొక్క విజయవాడ క్రిస్టియన్ రైట్స్ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ పాస్టర్స్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేశాము. దీని ద్వారా మరి జరిగేటటువంటి కార్యక్రమాల్లో ప్రజలు, అలాగనే మరి సంఘ కాపర్లు, పాస్టర్ గారులు వాళ్ళంతా కూడా సహకారంతో ముందుకు రావాలని, దీన్ని మీ కొరకు స్థాపించి మరి మీ సేవలను విస్తృతపరచాలనే ఒక దృఢమైన సంకల్పంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. కనుక మరి మీరందరూ కూడా దీనికి సహకరించి నడిపించాలని
మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అందరం కూడా యావత్తు ప్రపంచం అంతా కూడా మరి యేసుక్రీస్తు శిలువ శ్రమ దినాలని ఆచరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజానికి మరి నీతిపరమైనటువంటి నైతిక జీవితాన్ని పొందటానికి, అలాగే మంచి నడవడిక కుటుంబాలు, బిడ్డలు, అలాగనే సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా దీన్ని తెలుసుకొని ముందుకు ఉండటానికి, అలాగే వారిని నడిపిస్తున్నటువంటి మరి సంఘ కాపర్ల కొరకు మేము ఇది ఏర్పాటు చేసాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి స్థితులను బట్టి ఒక క్రమశిక్షణ, ఒక మరి తర్బీతు ట్రైనింగు మరి పాస్టర్గారులకు కూడా అవసరం కనుక ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి మేమందరం కూడా కలిసి ఈ సొసైటీని ఏర్పాటు చేసాం. ఈ సొసైటీ ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి సమాజంలో అలాగనే వ్యక్తులు, కుటుంబాలు వినియోగించుకోవాలని, దాని ద్వారా వచ్చేటటువంటి ఒక మంచి సత్ప్రవర్తన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ సమాజం కొరకు మేము పనిచేయటానికి ముందుకు వచ్చి ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా మాతో సహకరించండి. మేము మీతో సహకరించి ఈ కార్యక్రమాలు ముందుకు నడపడానికి మరి సరైన నడిపింపులో మేము ఉంటుండగా మీ సహకారంతో ముందుకు పోతామని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మా టీంలో ఉన్నటువంటి మెంబర్స్ మరి అలాగే సెక్రటరీ మరిదాస్ గారు బండ్ల, అలాగనే ట్రెజరరు ప్రభుసాయి పల్లె, మరి వైస్ ప్రెసిడెంట్ గారు ప్రకాష్, అలాగే రమేష్ శేష జాయింట్ సెక్రటరీ, అలాగే మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మేడ సాయి, మరి ఆంధ్రావు గారు, అలాగనే కిరణ్ కుమారు, అలాగే పోలవన్ను కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉండి నడిపించడానికి చేస్తున్నాము. ఇది మా టీం. ఈ టీంలో మరి ప్రతి ఒక్కరూ దీని కొరకు శ్రమించి ముందుకు పోవడానికి కంకణం కట్టుకొని మేమందరం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దీన్ని మరి మీ ముందు ఉంచుతున్నాం కనుక దీన్ని మీ పూర్తి సహకారంతో ముందు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ దళితులపై నిత్యం దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ఆరోపించారు. మానువాద, మతోన్మాద ఆర్ఎస్ఎస్ మోదీ వల్ల లౌకిక రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందన్నారు. బీజేపీ విధానాలను ప్రత్యక్షంగా పరోక్షంగా అమలు చేస్తూ దళితులకు అన్యాయం చేస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేనలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళిత సమస్యలపై, దళిత డిక్లరేషన్పై రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, దళిత డిఎస్ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు, పౌర హక్కుల నేత పిచ్చుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని వ్యక్తం చేశారు. దళితులపై అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత హక్కులను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేనలకు అధికారం దక్కకుండా వామపక్షాలకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటి నివారణ కోసం ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర పాలకులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు. మనవాద, మతోన్మాదం పెరిగిపోతూ ఉంది. రాజ్యాంగ హక్కుల్ని కాలరాయబడతా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా అమ్మేసి వాటికి ఉన్నటువంటి రిజర్వేషన్ లేకుండా చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దళిత సమస్యలపైన, దళిత హక్కులపైన, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని చెప్పి, దానికోసంగా సామాజిక న్యాయం ఈరోజు దేశంలో జరిగేటువంటి క్రమంలో ఈ సామాజిక న్యాయం గురించి చెప్పేటువంటి రాజకీయ పార్టీలు దళిత సమస్యలని, దళిత హక్కులని తమ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చేర్చి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసంగా దళిత సమస్యలు ఏవైతే ఉన్నాయో
అది రాజకీయ సమస్యల, ఆర్థిక సమస్యల, సామాజిక సమస్యల, ఆ సమస్యల పరిష్కారంలో ఈరోజు రాజకీయ పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే దాడులకి పాల్పడుతున్నటువంటి ఆధిపత్య అగ్రకుల ముద్దాయిలతో ఉన్నారో వాళ్ళని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారిని శిక్షించడంలో ఏమాత్రం కూడా లేదు. వాళ్ళకి పార్టీ 1 CRPC కింద బెయిలిస్తూ ఉన్నారు, రాజ్యాంగ హక్కుల్ని కాలరాయపడ చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ అధికారులకు వచ్చినటువంటి ప్రారంభంలో 2014లో SC/ST సప్లాన్ చట్టం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళైనా సప్లాన్ చట్టం లేదు. మన రాష్ట్రంలో ఉన్న చట్టాన్ని నీరుగార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. SC/ST సప్లాన్ నిధులని పక్కదారి పట్టించి నవరత్నాలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసంగా ప్రయత్నం చేయాలి. అదే క్రమంలో ప్రమోషన్లు రిజర్వేషన్లని కల్పించాలి. అట్లనే ప్రభుత్వ రంగం తగ్గిపోయి ఈరోజు ప్రైవేట్ రంగం పెరుగుతుంది కాబట్టి ప్రైవేట్ రంగ రిజర్వేషన్లని కాపాడుకోవాలని చెప్పి దాంతో ఈరోజు దళిత సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో మొత్తం 25 రకాల సమస్యల మీద ఈరోజు దళిత సంఘాలని పెట్టాం. వాళ్ళు సూచన సలహాలతోటి దీన్ని అంగీకరించి ఈ యొక్క దళిత సమస్యలు అయితే ఉన్నాయి వీటిని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి డిమాండ్తో పాటుగా ఈరోజు దేశంలో బీజేపీని మన రాష్ట్రంలో ఆ బీజేపీని అంటకావుతున్నటువంటి వైసీపీ, తెలుగుదేశం, జనసేనలను కూడా నలుగురు ఓడించి ఆ రకంగా వామపక్ష ప్రజా శక్తులకి దళిత సంఘాలుగా, దళిత ప్రజలుగా మద్దతు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా చేసుకునే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక అని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. నియోజకవర్గంలోని APIIC కాలనీ మసీద్ ఈ కౌసర్ నందు జరిగిన ఇఫ్తార్ విందులో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ మసీద్ ఈ కౌసర్ సభ్యులు మసీద్ స్థల సమస్య మాకు తెలియజేసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే నగర పరిధిలోనే అత్యంత ఖరీదైన స్థలాన్ని మసీదుకు అందచేసి మంచి మనస్సు చాటుకున్నారని తెలియజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రామవరపాడు దగ్గర మసీదు కూల్చేసి ముస్లిం మత పెద్దలు మరో చోట నిర్మించమని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీజేపీతో తెగదింపులు చేసుకున్న తరువాత అమిత్ షాను టెర్రరిస్ట్తో పోల్చిన చంద్రబాబు నేడు ఆయన కాళ్లు పట్టుకొని పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని, ఆయనకు అధికారం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే చంద్రబాబు ఆ పార్టీతోనే అంటకాగడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అవినాష్ ఘాటుగా విమర్శించారు. కౌసరి మసీద్లో ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు అలీం గారు కానివ్వండి, రిజ్వాన్ గారు కానివ్వండి, మసీద్ ఒక అధ్యక్షులు షానాజ్ కానివ్వండి, అదేవిధంగా పెద్దలు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మీర్ హుసేన్ గారు కానివ్వండి, హబీబ్ గారు కానివ్వండి, షౌకత్ గారు కానివ్వండి, చోటు గారు కానివ్వండి, మన సుబానీ గారు, నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు కోఆప్షన్ సభ్యులు పెద్దలు ముస్లిం సుబ్బారావు గారు, ఈ డివిజన్ అధ్యక్షులు సోదరులు పవన్ గారు, అదేవిధంగా జేపీ గారు, మిగిలిన పెద్దలందరూ గారు, రిజ్వాన్ గారు, వీళ్ళందరూ గారు పాల్గొని ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొంటాం. ఏదైతే ఈ మసీద్ ఒక రోడ్డు విషయంలో పోతానని చెప్పని పెద్దలందరికీ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు అత్యంత ఖరీదైన స్థలం మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా 2 లక్షలు విలువ చేసే గజం స్థలం ఈరోజు దాదాపుగా 400 గజాలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ మసీదుకి ఇష్టం జరిగింది. పెద్దలందరూ గారు ఎంతో సంతోషంగా ఆ రోజు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు కానివ్వండి, ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి, మమ్మల్ని అందరం గారు పిలిచి ఈరోజు ఈ ప్రాంతంలో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి గత ప్రభుత్వం ఎందుకంటే రామర్పాడు ప్రాంతంలో ఫ్లైఓవర్ కోసం అని చెప్పిన ఒక మసీదుని తీసేసి ఎక్కడో మారుమూల ఇదిలో పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఆయన ఏదైతే గుండె మీద చేసుకుని నా మైనార్టీస్, నా ముస్లిమ్స్ అని చెప్తారో దానికి అనుగుణంగా ఈరోజు ఖరీదైన ప్రాంతంలో ఈరోజు మసీద్ నిర్మాణానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ స్థలం ఇష్టమే కాకుండా ఈరోజు రాబోయే రోజుల్లో ప్రభుత్వ సహకారంతో
ఈ నిర్మాణానికి గారు సహకారం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంటారని చెప్పండి. మేము ఒకటే కోరుకుంటున్నాం, మైనార్టీ సోదరిమణులు 2019లో ఏ చంద్రబాబు నాయుడు అయితే మైనార్టీలు ఎవరిగారు బీజేపీకి ఓటేయకూడదు, అది మతోన్మాద పార్టీ, మైనార్టీలకి ఎన్నో ఇబ్బందులు కలగజేసిన పార్టీ బీజేపీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ మొహం పెట్టుకుని బీజేపీతో కలిశారు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ఒక్కసారి గమనించాలి. నేను అమిత్ షా ఏమన్నారు, ఆ న్యూస్ రిపోర్టర్ అడిగారు, నరేంద్ర మోడీని చంద్రబాబు టెర్రరిస్ట్ అన్నారు కదా అంటే, ఈరోజు ఎటువంటి సందేహం నిర్మోహమాటంగా వెళ్ళిపోయారు, మళ్ళీ ఓడిపోయారు కాబట్టి మళ్ళీ మా దగ్గరికి వచ్చారని చెప్పని ఈరోజు అమిత్ షా ఎంతో హేళంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని అవమానపరిచి ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఆ ఒక్క నుంచి పుట్టిన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు స్థాపించింది ఢిల్లీని ఢీకొట్టే విధంగా ఉండాలని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఈరోజు నేషనల్ మీడియాలో చంద్రబాబు నాయుడు అంత అవమానపరిచినా ఈరోజు వెళ్ళి కాళ్ళు పట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు ఉన్నారంటే కేవలం తను చేసిన అవినీతి కేసుల గురించే, నారా లోకేష్కి పదవి కోసమే, అంతేగాని రాష్ట్రం కోసం కాదు. ఈరోజు మైనార్టీలకి ద్రోహం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఉంటున్నారు. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరిమణులందరూ గారు ఈరోజు నా మైనార్టీలు అని చెప్పుకుని గుండె మీద చెయ్యేసుకుని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి గారి మద్దతు ఉండి ఈరోజు మసీదే కౌసర్కి అన్ని విధాలుగా మేమందరం గారు పూర్తిగా సహకరిస్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. 11 డివిజన్ ప్రాంతంలో ఇక్కడ నమస్కారాలు ముగిసినాక ఇఫ్తార్ విందుకు మన 11 డివిజన్ ఇన్ఛార్జ్ అయిన నేను మరియు మన తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మన కాపీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ గారిని ఇక్కడ పెద్దలు రఫీ గారు, అబ్దుల్లా గారు, చోటు గారు, రిజ్వాన్ గారు, మన షౌకత్ గారు వీళ్ళందరూ పిల్లగా ఆయన వచ్చి రావటం జరిగింది. ఇక్కడ కొత్తగా ఈ మసీద్ ప్రాంగణం కూడా కడతం ప్రారంభించారు. ఈ మసీద్ ప్రాంగణం కడతానికి స్థలం కేటాయించడానికి కూడా అవినాష్ గారు ఎన్నో ఇబ్బందులు పడినా లేదు, ఎట్టి పరిస్థితుల్లో కావాలని చెప్పి ఆ రోజున కమిషనర్ గారి దగ్గర, టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర ఎన్నోసార్లు 10 సంఖ్యలో తిరిగి ఆయన ఇక్కడ పర్మిషన్ కోసం ఎంతో ప్రయత్నించి ఆ రోజుల్లో స్థలం కూడా చిన్న స్థలం కేటాయిస్తుంటే లేదు కాదు మాకు పెద్ద స్థలం కావాలి, వాళ్ళంతా మా స్థానికులు, మా నాన్నగారు అప్పటి నుంచి మాతోనే ఉన్న వాళ్ళంతా మా కుటుంబ సభ్యులతో సమానం అని ఆయన ఎంతో పోరాడి ఆ రోజున ఈ స్థలం కోసం ఎంతో పోరాడి వాళ్ళ దాదాపుగా ఎంతో అద్భుతమైన స్థలాన్ని 2 రోడ్లు ముక్కగా మంచి స్థానికంగా మంచి సెంటర్లో వాళ్ళ అద్భుతమైన స్థలం కేటాయించడం జరిగింది. అస్సలాము అలైకుం. ఈరోజు మన 11వ డివిజన్లో ఉన్న కౌసరే మస్జిద్ దగ్గర అవినాష్ గారు రావడం జరిగింది. అలాగే మన 11 డివిజను ఇన్ఛార్జ్ అయిన బాబీ గారు, అలాగే మా మసీద్ కమిటీ మొత్తం వచ్చారండి. ఈరోజు అవినాష్ గారిని పిలిపించాం. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కొత్త మసీద్కి కన్స్ట్రక్షన్ ఇప్పించి అలాగే ఫ్యూచర్లో ఫర్దర్గా డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు అవినాష్ గారు. అలాగే ఈరోజు జరుగుతున్న కుట్రలు మీకు తెలిసిందే. నరేంద్ర మోడీ గారిని ఇదివరకు ఎన్ని తిట్టారో ఇవాళ అదే నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు గారు ఎక్కించుకొని తిరుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం మీరే కనుక్కోండి. అలాగే రానున్న ఎలక్షన్స్లో 175 సీట్లు జగన్ గారు చెప్పినట్టు తప్పకుండా 175 సీట్లకి 170 సీట్లు గెలుస్తామని చెప్పి కోరుకున్నాం. అలాగే ఇక్కడ మా దేవినేని అవినాష్ గారు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నాం. అలాగే ఆయన్ని మినిస్టర్ కూడా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండాగా చేసేందుకు యూఎఫ్డీ కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ జాహిద్ తెలిపారు. మోడీ సర్కార్ దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వలన దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాలలో కార్పొరేటీకరణ జరిగిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టో రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రజా మేనిఫెస్టోను కో కన్వీనర్లు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కో కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రస్తుత ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఈ 10 ఏళ్లలో ఒక్క విభజన హామీ కూడా అమలు కాకపోవడం శోచనీయమని అన్నారు. గత దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వలన
వలన దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాలలో కార్పొరేటీకరణ జరిగిందని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని ఒక పార్టీ ప్రత్యక్షంగాను మరొక పార్టీ పరోక్షంగాను కేంద్రంలోని భాజపాకు మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చడానికి అన్ని పార్టీల నాయకులను, పోటీలో ఉండే అభ్యర్థులను యూఎఫ్టీగా కలిసి తమ డిమాండ్లను వారి ముందు పెడతామని అన్నారు. మరో కో కన్వీనర్ అడ్వకేట్ అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటర్ నమోదుకు అవకాశం ఉందని, దీనిని వినియోగించుకొని ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కో కన్వీనర్ నేను, ఇంకా కన్వీనర్ గారు ఉన్నారు, మిగతా కన్వీనర్స్ అందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. అన్ని పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అయితే ఈ మేనిఫెస్టోలో ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు కూడా ఉండట్లేదనే ఒక ప్రజా మేనిఫెస్టో ఉండాలి దానికి సంబంధించింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని మనందరం కూడా మేము భారతీయులమైన అని రాజ్యాంగాన్ని రాసుకున్నాము. అట్లాగే ఈ మేనిఫెస్టోని కూడా ప్రజలు మేము ఈ మేనిఫెస్టోని మిగతా పార్టీలకి వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్న అంశాలు చేర్చాలని చెప్పేసి ఈ అంశాలే రేపు ఎన్నికైన ప్రభుత్వాలు కూడా వాటన్నిటిని కూడా అమలు చేయాలి. అమలు చేసినప్పుడే ప్రజల అభివృద్ధి కానీ లేకపోతే ప్రజల హక్కులకు కానీ వాళ్ళు మెరుగైన ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలని చేసాము. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఏదైతే ఈ హోదాకు సంబంధించిన కానీ, తర్వాత విశాఖ ఉక్కుకు సంబంధించింది, కడప ఉక్కు సంబంధించిన దానికి కూడా పనులు ప్రారంభించాలి. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినవి కూడా చాలా గత సంవత్సరాల నుంచి కూడా అది ప్రతి పార్టీ కూడా వచ్చి దానికి సంబంధించిన వాగ్దానం చెప్తున్నారు, కానీ వాటికి సంబంధించిన ఏవి కూడా నెరవేరట్లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా త్వరితంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల దానికి సంబంధించిన అభివృద్ధి చేయాలనే దీంతో వాటి అంశాలను చేర్చడం జరిగింది. అట్లాగే కాశ్మీర్కి సంబంధించి 370 రద్దు చేసిన తర్వాత ఈ కాశ్మీర్కి సంబంధించిన ఎలక్షన్స్ తొందరగా జరిపి కాశ్మీర్లో ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని చెప్పేసి దానికి కూడా మన సుప్రీంకోర్టులో కూడా జరిగినప్పుడు ఇంకా ఎలక్షన్లు ఎందుకు జరపలేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడగడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ ఎలక్షన్లు నిర్వహించాలా, ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలి అక్కడ. అలాగే ఎలక్షన్ ముందు ఏదైతే ఉందో సిఏఏ దానికి సంబంధించి ఇంతకుముందు చాలా ప్రొటెస్టులు జరిగినాయి, ఆందోళనలు జరిగినాయి, వీటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లకు ముందు దాన్ని ఒక జీవోగా దాన్ని నోటిఫికేషన్ తీసుకొని వచ్చారు. అది కూడా రాజ్యాంగ విరుద్ధము. దానికి సంబంధించి కూడా ప్రజలు చాలా ఆందోళన చేశారు. అయినా కూడా ఎలక్షన్ ముందు తీసుకొని దాన్ని తీసుకొచ్చారు. ఫోరం ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్గా నేను మాట్లాడుతున్నాను. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళ యొక్క కష్టాలు మెయిన్ మోటోగా అవ్వాలి అనే అంశంతో మనం ఈ రోజున ప్రజా మేనిఫెస్టోను విడుదల చేసుకున్నాం. మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా, యావత్ ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఐడియల్, ఒక మోడల్గా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. దాంట్లో మనం లౌకిక రాజ్యాంగ సౌమ్యవాద లౌకిక దేశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనం పేజ్ తిప్పంగానే డెమోక్రసీ ఈజ్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనే ఏకైక కాన్సెప్ట్తో ఈ ప్రజాస్వామ్యంలో మనం ముందుకెళ్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అదే కాన్సెప్టు కంప్లీట్గా ఒక డెడ్ యాంటీగా మారిపోయింది. అదేంటంటే బై ద కార్పొరేట్, ఫర్ ద కార్పొరేట్, ఆఫ్ ద కార్పొరేట్గా మనం ఈరోజు భారతదేశాన్ని, ఈ పాలకుల్ని చూస్తూ ఉన్నాం. మనం ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకొనియండి, ముందు ఇక అసలు మనం ప్రజల ఏజెండా మేనిఫెస్టోలో ఏముండాలి, వాళ్ళ యొక్క పార్టీల మేనిఫెస్టోలో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ మేనిఫెస్టో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, అందుట్లో ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఎంతో మంచి స్ఫూర్తితో రచించినటువంటి కాన్స్టిట్యూషన్. అది స్టార్ట్ అవటమే వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా solemnly resolved to constitute India into a socialistic, secular, democratic republic and ensure all its citizens liberty, equality, fraternity, justice అని చెప్పి ఎంతో బ్రహ్మాండమైనటువంటి ప్రియాంబుల్ ఉంటుంది. దాన్ని మనం చూసినట్టయితే మరి ఈ రోజున ఈ ఎలక్షన్లు రావటం, మరి ఉన్న ఇదన్నీ కూడా ఒక పోలరైజ్ చేసేటువంటి అంశాలే ముఖ్యంగా ఈ పార్టీలు
ఓట్లని పోలరైజ్ చేయటం, ఒక సెన్సేషనల్ ఇష్యూసు, లేకపోతే సెంటిమెంటల్ ఇష్యూసు, రిలీజియస్ ఇష్యూసు దాని చుట్టే తిరుగుతున్నాయి తప్ప ఈ ఒక ప్రజా సమస్యల్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు. సీఎం జగన్ పాలన పట్ల రాష్ట్ర ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని మోడల్గా దేవినేని అవినాష్ తీర్చిదిద్దారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో దేవినేని అవినాష్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమాన్ని 15వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 90% పథకాలను అమలు చేసిన నాయకులు సీఎం జగన్ అని కొనియాడారు. దేవినేని అవినాష్ నేతృత్వంలో కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు 15వ డివిజన్లోని గడప గడప మీ అవినాష్ అన్న కార్యక్రమంలో భాగంగా గాంధీ కాలనీలో మరి ప్రతి ఇంటికి కూడా అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి ప్రతి గుమ్మానికి వెళ్ళి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందుకున్న పథకాల గురించి, మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో, మరి ఇక్కడున్న అవినాష్ గారు గడప గడప ద్వారా కాదు ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు ప్రతి గుమ్మం తొక్కటం అయింది. మరి ప్రతి సమస్య విన్నారు కాబట్టి ఈరోజు 15వ డివిజన్లో వాటర్ ట్యాంక్ నిర్మించాం. మరి ఇదే గాంధీ కాలనీలో రిటైనింగ్ వాల్ పక్కన రోడ్డు కూడా నిర్మిస్తానికి మరి ప్రజానికం ఎవరు కూడా వెళ్లకుండా వారందరికీ కూడా మేము ఒక భరోసా ఇచ్చి ఈ యొక్క గాంధీ కాలనీని ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా మరి ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ మీద 7 అడుగులు 8 అడుగులు ఉన్న ఒక డ్రైనేజు విఎంఆర్ రోడ్ నుంచి కూడా ఈ ఎస్టీపీ ప్లాంట్ వరకు వెళ్ళే ఇళ్ల మధ్యలో వెళ్ళే ఈ డ్రైనేజ్ మీద కూడా మేమందరం కూడా ఐరన్ గిల్లు వేపిస్తాం జరిగింది. నేను ఇచ్చిన హామీ ప్రకారం అవినాష్ గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మరి ఇంత అభివృద్ధి జరిగింది. 33 కోట్లతో ఈరోజు 15వ డివిజన్ అభివృద్ధి జరిగిందంటే అది కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి ఇక్కడున్న అవినాష్ గారి నాయకత్వం ఆయన్ని మేము తప్పకుండా ఎమ్మెల్యేగా తీర్చిదిద్దుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మరి ఇక్కడున్న అవినాష్ గారిని అయితే ఎంతోమంది మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకటే విధంగా తూర్పులో అవినాష్ గారిని గెలిపించుకుంటాం, మా నాయకుడు అవినాష్ గారు ఎమ్మెల్యేగా తీర్చిదిద్దుతామని ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్నారు. మరి ఇక్కడున్న ఏదైతే 10 ఏళ్ల నుంచి మేము ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గద్దె రామ్మోహన్ రావు గారి గురించి అయితే ప్రజానికి ఒకటే అంటున్నారు. మరి ఎన్నో హామీలు ఇచ్చారు, 10 ఏళ్ల నుంచి ఏ చిన్న పని కూడా చేయలే. ఇదే డివిజన్ని దత్తత తీసుకుంటానని కనీసం సిమెంట్ పని కూడా చేయలేదు. కానీ ఈరోజు అవినాష్ గారు ఇన్ఛార్జ్గా పట్టిన కేవలం 15వ డివిజనే 33 కోట్లతో డెవలప్ అయిందంటే అది కేవలం అవినాష్ గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని ప్రజానీకం అయితే ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ ఆదరిస్తూ తప్పకుండా మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపిస్తూ అవినాష్ గారిని ఎమ్మెల్యేగా తీర్చిదిద్దుతామని ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్నారు. ఈ యొక్క ఆశీస్సులు వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మా పైన మేము ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటున్నందుకు మేమందరం కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరలా భవిష్యత్తు కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణలో అవినాష్ గారి నాయకత్వంలో ఏ విధంగా తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరికి కూడా హామీ మేమైతే పాంప్లెట్స్ ఇస్తూ వారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ మేము ఈరోజు గడప గడప చేయడం జరిగింది. తప్పకుండా ప్రజానికి అయితే అందరూ కూడా తూర్పులో వైఎస్ఆర్ జెండా ఎగరేసే విధంగా అయితే తీర్పు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారని చెప్తూ సెలవు తీసుకున్నాం. 15వ డివిజన్లో గడప గడపకి కార్యక్రమంలో దేవినేని అవినాష్ గారిని ఈ యొక్క సేవలను గుర్తుపెట్టుకుని ఆయన చేసిన అభివృద్ధిని కానీ అనేకమైన సేవలు చేసి పేదవాళ్ళకి తండ్రి గారి పేరుతో ఉన్న ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడు దేవినేని అవినాష్. ఆయన చేసేటువంటి సేవని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు ఇచ్చే పథకాలని ప్రజలను అడిగి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను మీరు అందుకుంటున్నారు. మాకు అవినాష్ గారిని గుర్తుపెట్టుకుని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. మీకు ఈ ఏదైతే కృష్ణానదిలో మేము తిరుగుతున్నామో రిటర్నింగ్ వాళ్ళు పక్కన రోడ్డు వేస్తూ ఎక్కడైతే రిటర్నింగ్ వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టారు ఒక భాగం 3 వంతులు మేము కట్టాము. ఇప్పుడు ప్రజెంట్ అవినాష్ గారు కట్టించారు కృష్ణలంక ప్రాంతం అంతా. నాసిరకంగా కట్టి నీళ్లు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. అప్పుడు
అవినాష్ గారు 21 రోజుల్లో 21 లక్ష తీసుకొచ్చి లాక్ సిస్టమ్ పెట్టి ఇక్కడ ఉన్న నీళ్లు రాకోకుండా ఒక డ్రైనేజీ ద్వారా తీసుకెళ్ళి లోపలికి పంపించే పని చేసినటువంటి ఏకైక నాయకుడు అవినాష్ గారు. 21 లక్ష ఖర్చు పెట్టి 21 రోజుల్లో పనిచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో వరదలు వచ్చినప్పుడు మేము ఈ వాల్ లేకముందు వీళ్ళందరినీ తీసుకెళ్ళి పరమట హై స్కూల్లో కానీ మా కట్ట మీద స్కూల్లో కానీ పెట్టేవాళ్ళం. వాల్ ఉంది కానీ చెప్పి నెగ్లెక్ట్తో ఉన్నందుకు వాళ్ళ కట్టిన నాసిరకం వలన నీళ్ళన్నీ కూడా వచ్చేసి ఆ వాల్ నుంచి క్రాకులు వచ్చి నీళ్ళు వచ్చి మొత్తం మునిగిపోయినాయి. వాల్ ఉంది కానీ వీళ్ళు నెగ్లెక్ట్ చేసి ఏ వస్తువులు తీసుకోలేదు, మొత్తం సర్వనాశనం అయిపోయారు. అలాంటిది మళ్ళీ జరగకుండా అవినాష్ గారు 20 లక్షలతో సాయరం కట్టిపిస్తుంటే లాక్ సిస్టమ్ పెట్టి నీళ్లు రాకుండా చేసిన ఘనత అవినాష్ గారిది. తప్పనిసరిగా మనందరం కూడా కిష్టలో వీళ్ళందరికీ కూడా మొన్న కూడా చెప్పారు మీటింగ్ జరిగితే, ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు మొత్తం ఇక్కడి నుంచి కిష్టలంగ దాకా కట్టేశారు. అవినాష్ గారు ఒకటే మా చెబుతున్నారు, పోలీస్ కాలనీ బ్రహ్మరాంపురం వీళ్ళకి పట్టాలు ఇప్పించారు. మాకు రామలింగేశ్వర నుంచి బాలాజీనగర్ దాకా పోలీస్ కాలనీ భూపేష్ గుప్తా నగర్ దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా పట్టాలు ఇప్పిస్తారని చెప్పి అవినాష్ గారు మొన్న మా డివిజన్లో మీటింగ్ కార్యకర్తల మీటింగ్ జరిగినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని కూడా మంచి డెవలప్మెంట్ చేసి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, రోడ్లన్నీ కూడా డౌన్ ఉన్నాయి. ఈ 7-8 రోడ్లు వీటిని కూడా మేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి రోడ్లు వేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి అందుబాటులో ఉంటూ పేదవాడైనా అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఈ ఏరియానంతా కూడా డెవలప్మెంట్ చేయడానికి పాప కష్టపడుతుంది. ఇక్కడ 5 కోట్లు పెట్టి వాటర్ ట్యాంక్ లేకపోతే వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నాం 5 కోట్లు పెట్టి. వీళ్ళందరికీ కూడా మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా పేదవారందరికీ కూడా ఉపయోగపడే విధంగా మేము అన్ని విధాలుగా అవినాష్ గారి ద్వారా మేము ఈ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాబోయే కాలంలో దేవినేని అవినాష్ గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బహిరంగ స్థలాలలో ప్రకటనలు వెంటనే తొలగించాలని ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం. కృష్ణలంక వాసుల దశాబ్దాల కళ నెరవేర్చిన ఘనత సీఎం జగన్ది అని చెప్పిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. గత 10 ఏళ్లు ప్రజా సమస్యలు గాలి కొదిలేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్పై ఆగ్రహం. టీడీపీ బీసీల పార్టీ అని తెలిపిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, బీసీలకు టీడీపీ వెన్నెముకలా ఉంటుందని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.